నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ మనం చూసుకుంటే కృష్ణనగర్ నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఇప్పుడు ఓ స్థాయి డైరెక్టర్ గాను, అదేవిధంగా ఫిలాసఫర్ గాను, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా తన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు పూరి జగన్నాథ్. మొత్తానికి ఏంటి కృష్ణనగర్ కష్టాలు, మొత్తానికి దీనికి సంబంధించి స్టోరీ ఏంటంటే ఏం చెప్తారు? అంటే పూరి జగన్నాథ్ గారి కెరీర్ స్టార్ట్ అయ్యి 25 ఏళ్ళు అయిన సందర్భంగా నేను ఒక ఫేస్బుక్లో ఒక వాల్ మీద ఒక కథనం చదివాను. బహుశా అది వెబ్సైట్లో పెట్టారో తెలియదు, కానీ పెట్టిన వ్యక్తి తెలియదు. కానీ అంటే పూరి జగన్నాథ్ గారి కెరీర్ కృష్ణనగర్లో ఎక్కడ స్టార్ట్ అయింది, ఆయన మొదటి సినిమా ఏమిటి, అందరూ బద్రి అనుకుంటారు, బద్రి కాకముందు ఆయన ఏంటి, ఇలాంటి అంశాలన్నీ దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే 25 ఏళ్ళు అయిన సందర్భంగా ఎవరైనా జీవితం అయినా సరే, అది నటుడు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, మనకి ఇక్కడ కృష్ణనగర్ నుంచే మొదలవుతుంది. ఇదివరకు మెడ్రాస్లో ఉన్నప్పుడు ఏంటంటే పాండీ బజార్ కథలుగా వచ్చేవి, తర్వాత కృష్ణనగర్ కథలుగా మారినాయి. లేదా కేర్ ఆఫ్ గణపతి కాంప్లెక్స్, లేదా కేర్ ఆఫ్ మంగా టిఫిన్ సెంటర్, ఈ ఏరియా అంతా సినిమా రంగంతో ముడిపడి ఉన్నది. అలాగే పూరి జగన్నాథ్ గారి కెరీర్ కూడా కృష్ణనగర్లో పొట్టివేర టెలిఫోన్ బూత్ ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ మీద ఉండేవాడట ఆయన. ఆ సందర్భాలన్నీ దాంట్లో గుర్తు చేసుకుంటూ వచ్చారన్నమాట. అంటే అంచెలంచెలుగా పట్టుదోతలని విక్రమార్కుల్లా కానీ ప్రయత్నం చేసుకుంటూ మరి 25 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకోవటం మాటలు కాదు. హిట్ ఫ్లాపులు అనేవి ఎవరికైనా సహజం. అది మహామోగులు కూడా ఇప్పుడు ఒకప్పుడు దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ అంటే నెంబర్ 1 బ్యానర్. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నెంబర్ 1 ఉన్నప్పుడు ఆయనతో సినిమాలు తీశారు. ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారితో సినిమాలు తీశారు దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్. అలాంటి దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్లో ఎన్టీ రామారావు గారు హీరోగా, చిరంజీవి గారు హీరోగా పెట్టి మల్టీ స్టారర్ మూవీ రాఘవేంద్ర గారు డైరెక్షన్ చేసుకుంటూ మరి అటర్ ఫ్లాప్ సినిమా వచ్చింది తిరుగులేని మనిషిని. అది హిట్ ఫ్లాప్ల గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు లైగర్ లాంటి ఫ్లాప్ వచ్చినా, మరి బద్రీలో మొదటి సినిమా బద్రీ లాంటి సూపర్ హిట్ వచ్చినా కానీ, మరి ఇడియట్ రవితేజకి ఇడియట్ లాంటి సినిమాలు ఉన్నా కానీ, మరి పోకిరి మహేష్ బాబుకి పోకిరి ఉన్నా కానీ, అవన్నీ మరి ఆణిముత్య లాంటి సినిమాలు ఉన్నాయి కదా కెరీర్లో. కాబట్టి కృష్ణ కష్టాలైనా సరే ఆయన అంచెలంచెలుగా రావటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అయితే కొన్ని కోట్లు పోగొట్టుకున్నటువంటి ఒక పూరి జగన్నాథ్ లైఫ్లో మళ్ళీ ఇంకా తేలుకోరు లేడు అన్నట్టుగా చూశారు. అది కాక స్నేహితులే మోసం చేశారన్న దాని మీద పూర్తి ఫిలాసఫీ. అయితే సొంత మిత్రులే మోసం చేసిన తర్వాత ఆ వైరాగ్యం వచ్చేసిందని చెప్పి అనుకోవాలా లేదా తెలియదు. కానీ ఇప్పుడు ఆయన జస్ట్ సినిమా తీయకపోయినా ఒక పదాలు తన నోటి నుంచి వచ్చి జాలువారినటువంటి పదాలే ఇప్పుడు పెద్ద సినిమాలాగా సూపర్ హిట్ అవ్వబోతున్నాయి. ప్రతి మాట కూడా ఒక ముత్యంలాగా మనకు మెరుస్తూ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఆయనలో పరిపక్వత చెందడం అని చెప్పేసి అనుకోవచ్చా, లేదంటే ఏమంటారు? ఆయన ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు నేను ఇంతే అనే సినిమా చేసాడు ఆయన. ఆయన కూడా ఇంతే, నేను ఇంతే సినిమాలో పాత్ర లాంటిదే ఆయన కూడా అంతే. తను ఎలా ఉండాలనుకుంటాడో నటించడం రాదు నాకు తెలిసి. నేను ఒక సందర్భంలో కూడా ఇంటర్వ్యూ చేశాను, ఆయన ఇడియట్ టైం అనుకుంటాను నాకు తెలిసి, లేదా బద్రీ టైం నాకు గుర్తులేదు. కానీ అప్పుడు మన పులకం చిన్న పిఆర్ఓ ఉన్నప్పుడే నేను పూరి జగన్నాథ్ గారిని ఇంటర్వ్యూ చేశాను. తర్వాత రవితేజని కూడా, ఆయన ఇద్దరు మంచి అనుబంధం ఉండేది వాళ్ళ మధ్యలో. ఈ అబ్బాయి చాలా మంచి టైంలో నానకరామగూడ రామనే స్టూడియో అనుకుంటా మన రవితేజని ఇంటర్వ్యూ చేశాను. అంటే పూరి జగన్నాథ్ గారి ఇంటర్వ్యూ నాకు గుర్తొస్తుంది ఈ సందర్భంగా. మరి అలాంటి పూరి జగన్నాథ్ గారు తర్వాత అంచెలంచెలుగా ఎదగటము, సొంత బ్యానర్ పెట్టుకోవటము, ఇలా చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాల్సి వస్తుంది. డైరెక్టర్లు అందరూ వాళ్ళ సొంత సినిమా సుకుమార్ రైటింగ్స్ అని పెట్టుకున్నా, లేకపోతే ఇంకోటి పెట్టుకున్నా కానీ పూరి జగన్నాథ్ గారు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్ గాను, నిర్మాత గాను, అలాగే అప్పుడప్పుడు తడుక్కుని మెరిసే నటుడు గాను. మనకి లూసిఫర్ సినిమా రీమేక్ చేసిన గాడ్ ఫాదర్లో మరి ఆయన కనిపిస్తాడు స్టార్టింగ్లో. అట్లాగే ఇక ఈయన గురించి చెప్పాలంటే ముఖ్యంగా చాలామంది ఏమంటారంటే బద్రీ సినిమా మొదటి సినిమా అనుకుంటారు. కానీ నాకు ఈ మధ్యన ఆ ఫేస్బుక్ వాళ్ళ మీద చూసిన ఐటమ్ చూసుకుంటే తెల్లాన అనే సినిమా ఆయన మొదటి సినిమా అట. అదేంటంటే ఐబీకే మోహన్ అనే వ్యక్తి వైజాగ్లో ఉంటాడు. ఆయన సోమబాబుతో హీరోగా దొరబాబు అనే సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత కృష్ణ గారితో పెట్టి సినిమా చేద్దాం అనుకుని పూరి జగన్నాథ్ కథ చెప్పడంతో ఆ కథ నచ్చిందట. అలా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమా చేద్దాం అనుకున్నారు. దానికి పేరేం పెట్టాలన్నప్పుడు ముత్తు సినిమా రిలీజ్ అయింది కాబట్టి తెల్లానా తెల్లానా అని పాట, తెల్లానా అనే టైటిల్ ఈయన చెప్పాడట. ఆమె తెల్లానాకి అది షూటింగ్ కొంత జరిగింది, ఆగిపోయింది వెంటనే. ఓకే, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా ఆగిపోయింది. సినిమా కష్టాలు అంటాం కదా, అలాంటి కష్టాలన్నీ ఆయన పడ్డాడని అనుకోవాల్సి వస్తుంది. అంటే ఆ నిరుత్సాహంలో ఉన్న టైంలో రామప్రభ గారు ఒక రోజు అక్కడ కనిపించి, నువ్వు అంత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎప్పుడైనా సరే కృష్ణ గారితో సినిమా ఆగిపోవచ్చు, రేపు కృష్ణ గారి అబ్బాయితో సినిమా చేస్తావేమో అనే మాట అన్నారట. ఆ తర్వాత అప్పటికి ఇంకా కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు రాజకుమార్ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వాల. కానీ ఆ తర్వాత మరి పోకిరి లాంటి హిట్ కూడా చేశాడు కదా.
ఇట్లాంటి సందర్భాలు కొంచెం జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత రమాప్రభు గారు ఇంటర్వ్యూ చూసా, ప్రతి నెల కొంత అమౌంట్ నాకు పూరి జగన్నాథ్ గారు పంపిస్తున్నారని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు మరి నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మరి ఒక వ్యక్తి చాటి మనిషి తనకి ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఇంకో నటిని ఆదుకోవడానికి ఆయన నెలలో అమౌంట్ పంపించడం అంటే మాటలు కాదు. అవును, అంటే గొప్ప వాళ్ళు అవడం వేరు, గొప్ప వ్యక్తిత్వం ఉండటం వేరు. అవును. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు గొప్ప దర్శకుడే కావచ్చు, గొప్ప వ్యక్తిత్వం ఉందని మనకు అక్కడ అర్థమవుతుంది. అలాగే పూరి మ్యూజియంస్ పేరుతో ఆయన రకరకాల వీడియోలు చేస్తున్నారు. లేటెస్ట్గా వచ్చిన వీడియో ఏంటంటే ఆయన మనం ఈ భూమి మీదకి ఒక టూరిస్ట్ లాగా వచ్చాం, టూరిస్ట్ లాగా వెళ్ళిపోతాం, మనకి పెళ్ళి, పిల్లలు, ఇల్లు, మనకు ఉండడానికి ఎంత కావాలి, కాకి గుళ్ళడానికి చిన్న ఇల్లు చాలు, ఈ తరహాలో ఒక ఫిలసాఫికల్గా ఆయన చేసిన అది కూడా చాలా వైరల్ అవుతుంది, ఆయన వాయిస్తో చేసే వీడియోలన్నీ కూడా. అయితే గతంలో మనం చూసుకుంటే అలీతో సరదాగా అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఇంటర్వ్యూ ఇస్తానికి వచ్చినప్పుడు ఏదైతే మనకి పూరి జగన్నాథ్ గారు ఒక మాట మాట్లాడారు. ఎప్పుడైతే దాదాపు ఒక 100 కోట్లు పోగొట్టుకున్న తర్వాత కనీసం కుక్కలకి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఖాళీ చేసి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో అలీ ఒక ఏదో దండ తీసుకొచ్చాడు, అది మెడలో వేసుకోమన్నాడు, అది మెడలో వేసుకుంటే మళ్ళీ ఏదైతే పోయాయో అన్నీ కూడా రిటర్న్ వస్తాయని చెప్పేసి అన్నాడు. కానీ నాకు దేవుళ్ళపైన నమ్మకం లేదు, అందుకే నేను తీసుకెళ్ళిపోయి మా ఆవిడ మెడలో వేసి ఒకటే చెప్పా, నాకు దేవుళ్ళపై నమ్మకం లేదు కానీ అలీ లాంటి వాళ్ళపై నమ్మకం ఉంది, మంచి కోరుకునే వాళ్ళపైన. నిజంగా ఏమైందో తెలియదు కానీ మళ్ళీ అన్నీ రిటర్న్ అయితే వచ్చాయని చెప్పేసి అయితే అంటున్నారు. అంటే స్నేహానికి తను ఇచ్చే విలువ కూడా మనకి ఇలాంటి సందర్భాల్లో తెలుస్తూ వస్తుంది. ఓ పక్కన స్నేహానికి విలువ ఇస్తూ, డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలో తెలుస్తూ తెలియజేస్తూ కూడా తను చేసేటువంటి ఆ వాయిస్ ఏదైతే ఉంటాయో ఈ వీడియోస్ చాలా బాగా మీరు అన్నట్టు బాగా హిట్ అవుతూ వస్తుంటాయి. సో పూర్తిగా పరిపక్వత చెందినటువంటి ఒక మనిషిలాగా చూడాలంటారా పూరి జగన్నాథ్? అంటే ఆయన ఆలోచనలన్నీ చూస్తున్నాయి నాకు ఇప్పుడు చాలా రేర్ ఆలోచనలు అవి. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత ప్రపంచం అలాగే ఉంటుంది నేను అనుకోవటం. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలే రేపు నిజం కాబోతున్నాయి. ఇప్పుడు మనకి అసలు నిజం చెప్పాలంటే మనం ఒంటరిగా వచ్చి ఒంటరిగానే పోతాం, ఒక దీంట్లో ఒక టూరిస్టులు అని చెప్పి అన్నాడు కదా ఆయన. ఆ తరహాలోనే అసలు పెళ్లి కూడా అవసరం లేదు అనే జనరేషన్కి వచ్చేసారు. ఇప్పుడు ఇల్లు అవసరం లేదు, మనకు ఉండటానికి ఎంత చోటు కావాలి, మన తినడానికి ఎంత తిండి కావాలి, ఇదంతా ఫిలసాఫికల్ అవుట్లుక్కే. జనం కూడా ఆలోచన ధోరణి కూడా అలాగే ఉంది, చాలా కొంతమంది ఆలోచన. పూరి జగన్నాథ్ గారు అది ముందే వచ్చింది ఆయనకి ఆలోచన. విధంగా చెప్పాలంటే ఆయన భవిష్యత్తు తరాల మళ్ళీ పూరి జగన్నాథ్ గారు లాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకుంటే ఈయన మాట్లాడే మాటలను కానీ ఆయన మ్యూజియంస్ని కానీ. ఇప్పుడు చలంగారి మ్యూజియంస్ ఒకప్పుడు ఫేమస్, ఫిలసాఫికల్గా ఆయన నాస్తికుడిగా ఉండి ఆ తర్వాత ఆస్తికుడిగా మరి రమణాశ్రమంకి వెళ్ళిపోయారు. కానీ చలంగారి మ్యూజియంస్కి ఎంత ప్రాధాన్యం ఉందో ఇక్కడ పూరి గారు ఆడియో రూపంలో వినిపిస్తున్న ఆ మ్యూజియంస్లో కూడా చాలా ఫిలసాఫికల్ టచ్ ఉంది. మనం బాబాలు అవ్వాల్సిన పని లేదు, దైనందిన జీవితంలో మన సినిమాలు చేసుకుంటూ కూడా ఇలాంటి మ్యూజిక్ చేయొచ్చు. అదే విషయాన్ని పూరి గారు నిరూపిస్తున్నారు. ఇప్పుడు బెగ్గర్ అనే సినిమా చేస్తున్నారు విజయ్ సేతుపతి హీరోగా. సినిమా లైగర్ లాంటి ఫ్లాప్ వచ్చినా కానీ రేపు మళ్ళీ బెగ్గర్ లాంటి సినిమా హిట్ అవ్వచ్చు. చెప్పలేం, జయాబు చేయాలి మన చేతిలో లేవు. ఒక్కోసారి ఏంటంటే కాలమాన పరిస్థితుల్లో అది ఎవరు ఊహించలేరు. ఒక సినిమా హిట్ అవుద్ది అనుకుంటారు, డబుల్ స్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ లాగా అవుద్ది అనుకుంటారు, కానీ అవ్వలేదు. అది ఆయన చేతిలో కూడా లేదు చెప్పాలంటే. మరి హిట్ వచ్చినప్పుడు ఏమో మన ఆకాశానికి ఎత్తేస్తారు, ఫట్ వచ్చినప్పుడు మనం ఆ మాత్రం పడేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో సహజం అది. అదండి. సో ఓవరాల్గా పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ఈ తరానికి ఈ తరం ఒక యువకుల్లా కనిపిస్తున్నారు. తన మాటలు కావచ్చు, తను చేసే చేష్టలు కావచ్చు, లేదా చేసే సినిమాలు కావచ్చు. కానీ 25 ఏళ్ళు నిండినటువంటి సందర్భంలో అప్పుడు కూడా పూరి జగన్నాథ్ గారు అప్పుడు యువతలాగానే ఉన్నారు. సో పూరిలో ఈ ఒక యువతని కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా తన మైండ్ ఫ్రెష్గా ఉందని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100% అండి. ఇప్పుడు ఆయన ఎలాంటి దర్శకుడు అనడానికి ఉదాహరణ చెప్పాలంటే ప్రపంచం మెచ్చిన దర్శకుడు ఎవరంటే రాజమౌళి గారి పేరు చెప్తాం. రాజమౌళి గారిని కన్న తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు. విజేంద్ర ప్రసాద్ గారు ఓ మీటింగ్లో సందర్భంలో నాకు నచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నాడు ఆయన. ఎందుకంటే నిర్మాతలకు కావాల్సింది పూరి జగన్నాథ్ గారు దర్శకుడు. ఎందుకంటే ఫాస్ట్గా సినిమా కంప్లీట్ చేయడం చాలా అవసరం. సినిమా మొదలు పెట్టామంటే ఆగకూడదు. అట్లా చేయగల సత్తా ఉన్న దర్శకుడు ఎవరు అంటే మనం పూరి జగన్నాథ్ గారి పేరు చెప్తూ ఉంటాం. గతంలో చాలామంది ఉన్నారనుకోండి, కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్లో పూరి జగన్నాథ్ గారి పేరు చెప్తారు. అంత క్లారిటీతో డైలాగ్స్లో కూడా చాలా న్యాచురాలిటీ ఉంటుంది. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడి పండుగాడు. ఆ సింపుల్గా చెప్పే డైలాగులు. ముంబైని ఉచ్చపోయేస్తానికి వచ్చారంటాడు ఏదో బిజినెస్ మ్యాన్ సినిమాలో. అంటే ఈ డైలాగ్స్ అనేది సామాన్య మానవుల్లో కూడా ఆ తరహాలో అంటే మాస్లోకి వెళ్ళి డైలాగ్ రాయటం అంటే
మాటలు కాదు, ఆ పంచ ఆయనలో ఉంది. సో ఓవరాల్గా రాబోతున్నటువంటి ఒక పూరి గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఆయన బెగ్గర్ సినిమా చేయొచ్చు కానీ ఆయన ఎప్పటికీ బెగ్గర్ కాడు, ఆయన సంపన్నుడు చెప్పాలంటే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉంటూ చాలామంది చితికిపోతూ ఉంటారు, కానీ ఆయన మాటల్లోనే ఆ సంపద ఉంది. కాబట్టి ఆయన ఎప్పటికీ ఆయన సంపన్నుడిగా చెప్పాల్సి వస్తుంది. నేను అదే అనుకుంటున్నాను. నేను 25 ఏళ్ల కెరీర్లో ఆయన చూసిన తర్వాత మన వాళ్ళు మాట్లాడుకోవచ్చు, లైగర్ ఫ్లాప్ అయింది నేను ఎగతాళి చేయొచ్చు, లేదా పలానా సినిమా ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, కానీ వాటికి అతీతుడు అతను. ఇలాంటి ఎన్ని వచ్చినా కానీ తట్టుకుని నిలబడే సత్తా అలాంటి వ్యక్తుల్లో ఉంటుంది. అది కావాలి ఇండస్ట్రీలో. డైరెక్టర్లు ఎవరైనా సరే ఫెయిల్యూర్ వచ్చిన డైరెక్టర్లకు మాత్రం పూరి ఇలాంటి వ్యక్తి ఆ మాటల్ని మాత్రం మనం నెమరేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 25 ఏళ్ళు నిండినటువంటి ఒక సందర్భంలో పూరి జగన్నాథ్కి మన లియో తరఫున కూడా శుభాకాంక్షలు అందజేద్దాం. నమస్తే. నమస్తే.